కిరణ్ నెహ్రూ గారు అంటే ప్రస్తుతం ఉన్న దాని ప్రకారం కనుక మనం చూస్తుంటే ప్రతి దాని మీద మీరు ఒక అనాలిసిస్ చేస్తారు అండ్ దాంతోపాటు రీసెర్చ్ చేసిందే చెప్తూ ఉంటారు. ఐపీఎల్ది ఫైనల్ థర్డ్ ఉంది కాబట్టి దాని రిజల్ట్ ఎవరికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందంటారు? అంటే ఆర్సీబీ లేదంటే పంజాబ్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది, ఎందుకు ఉంటుందంటారు? ఎందుకంటే క్యూరియస్గా కూడా ఎదురు చూసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇది యాక్చువల్ చెప్పాలంటే టఫ్ క్వశ్చన్ నాన్న. రజత్ పటిదార్ 1 జూన్ అంటే 1వ తేదీ బర్త్డే చేసుకున్నాడు. 3వ తేదీ ఫైనల్స్ ఆడబోతున్నాడు. 1కి 3 బెస్ట్ ఫ్రెండ్. 1/3 ఎన్టీ రామారావు, పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారు ఒక తెలుగు వాళ్ళ పేరుని ప్రపంచవ్యాప్తం తీసుకు 1/3 ఆయన. సో 1 బర్త్ ఉంటే 3 బాగా హెల్ప్ చేస్తుంది. 1 సూర్య భగవానుడు, 3 జూపిటర్ దేవతల గురువు. ఈయన ఈ కాంబినేషన్ థర్డ్ మ్యాచ్ రజత్ పటిదార్కి బాగా హెల్పింగ్. సెకండ్ కీ ప్లేయర్ తీసుకుంటే విరాట్ కోహ్లీ. 5th నవంబర్ 1988. సో ఈ ఇయర్ 2025 మొత్తం కూడితే 9. ఈ 18th ఐపీఎల్ అంటే మళ్ళా 9. విరాట్ కోహ్లీ జెర్సీ నంబర్ 18 అది 9. ఇది 36వ సంవత్సరం విరాట్ కోహ్లీకి. 36 అంటే మళ్ళా 9. అండ్ మ్యాచ్ జరిగేది 3వ తేదీ తీసుకుంటే విరాట్ 5కి 3 వచ్చి 70% లక్కీ. అంటే 100% లక్కీ కాదు విరాట్కి, 70% లక్కీ. అదే శ్రేయస్ 6న పుట్టాడు. మ్యాచ్ జరగబోయేది 3. 6 అంటే శుక్రుడు, సకల సుఖాలు ఇచ్చేవాడు, లక్కీ అండ్ వెరీ వెరీ టాలెంటెడ్. బుమ్రా ఆల్సో 6, రవీంద్ర జడేజా 6 ఇదే డేట్లో పుట్టారు, 6th డిసెంబర్. సో ఈ 6th వల్ల మ్యాచ్ 3వ తేదీ జరగడం వల్ల 3 దేవతల గురువు, 6 రాక్షసుల గురువు. రజత్ పటిదార్ 1న పుట్టాడు. ఈ 1కి 6 శత్రువు శ్రేయస్ పుట్టింది ఇక్కడ. కాబట్టి నంబర్ వైజ్ తీసుకుంటే విరాట్ కోహ్లీకి ఎడ్జ్ ఉంది కంపేర్ చేసుకుని. ఎందుకంటే ఈయన మ్యాచ్ 3 కాకుండా మ్యాచ్ 4వ తేదీ అయితే పంజాబ్ కొట్టేస్తుంది. ఇంకోటి ఏంటంటే 3వ తేదీ మ్యాచ్ ఆర్సీబీలో 3 అక్షరాలు. 2016లో కూడా ఫైనల్స్కి వచ్చారు వీళ్ళు. 2016 అండ్ ఆఫ్టర్ 9 years 2025లో మళ్ళా ఫైనల్స్. 2016 కుడితే 9, 2025లో కుడితే మళ్ళా 9. 9 ఏళ్ళకి మళ్ళా ఫైనల్స్కి వచ్చారు. 8 ఏళ్ళు వాళ్ళు ప్లే ఆఫ్ కూడా క్వాలిఫై కాలే సరిగ్గా. సో ఇక్కడ చూసుకుంటే 9 ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ నంబర్. ఇయర్ కూడా 2025 9 అవ్వడం. విరాట్ లక్కీ నంబర్ 9. ఆ 18 నంబర్ పెట్టుకొని ఇన్ని సెంచరీలు కొట్టాడు. సో దేర్ ఇస్ హై ఛాన్స్ ఫార్ విరాట్స్ టీమ్. అంటే ఇది అందరూ విరాట్ కోసం కోరుకుంటున్నారు. బెంగళూరు నుంచి నాకు చాలామంది మన క్లయింట్స్ అన్న ఆర్సీబీ కొడతదా అనేసి. సో ఒక న్యూస్ ఏంటంటే 3rd కొడితే నెక్స్ట్ ఇయర్ నుంచి 3rd హాలిడే ఇవ్వాలి, గవర్నమెంట్ హాలిడే ఇవ్వాలి కర్ణాటక అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అండ్ 18 years డ్రీమ్ ఇది. 18 నంబర్లో విరాట్ కోహ్లీ ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసి, ఇది ఒక ఆర్సీబీ వాళ్ళకే కాదు పండగ, విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అందరికీ. ఇంకోటి ఏంటంటే విరాట్ కోహ్లీలో నంబర్స్ అన్నీ కూడితే ఆయన 5న పుట్టాడు. ఈయన వాల్యూ ఆఫ్ విరాట్ కోహ్లీ ఇస్ 32.5. శ్రేయస్ నంబర్ కూడా 32.5. సో ఇద్దరు కూడా, టెండూల్కర్ ఇస్ 32.5. సో వీళ్ళంతా కూడా హైలీ టాలెంటెడ్. నిన్న మ్యాచ్ ముంబైతో శ్రేయస్ ఆడిన ఇన్నింగ్స్ వాస్ వెరీ వెరీ స్పెషల్. 43 balls-లో 87. మ్యాచ్ గెలిపించినప్పుడు మొహంలో నవ్వు లేదు. అంటే నేను ఇంకా ఆకిలితో ఉన్నాను, నా పని అవ్వలేదని ఉన్నాడు. ఒక్క డేటు 3వ తేదీ కాకుండా 2 అయినా 6 అయినా 5 అయినా శ్రేయస్ కప్పు 3వ తేదీ అవ్వడం వల్ల 3 3 9, 3కి 9కి బంధం ఉంది. కాబట్టి దేర్ ఇస్ హై ఛాన్స్ ఆఫ్ ఆర్సీబీ విన్నింగ్ దిస్ 2025 యాజ్ పర్ మై క్యాలిక్యులేషన్స్. చూద్దామండి ఏ విధంగా ఉంటుంది అనేది. తప్పకుండా నాన్న. బట్ ప్రీవియస్గా మీరు ఏ దానికి చెప్పినా కూడా అది పర్ఫెక్ట్గా ఉండింది. ఇది కూడా 100% అవుతుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఇవి నంబర్ క్యాలిక్యులేషన్స్. బట్ ఇట్ బి ఎ టైట్ ఫైట్, బట్ ఎడ్జ్ విల్ బి ఫర్ ఆర్సీబీ. ఎనీవే సార్, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. థ్యాంక్ యూ నాన్న. సో చూసారు కదండి వీడియో. మీ పేరు బలం ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే సరిపోతుంది. స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. విజయవాడ కోసం అపాయింట్మెంట్ కోసం అయితే 9703335056 అండ్ గుంటూరు అపాయింట్మెంట్ కోసం 9392
426726. అండ్ విశాఖపట్నం అపాయింట్మెంట్ కోసం 9966000317 ఈ నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది. అండ్ హైదరాబాద్లో అయితే 9133789199 ఈ నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. అండ్ కర్నూలుకి వచ్చేటప్పటికి 9966000317. సో ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. తిరుపతికి 8688157777 ఈ నెంబర్స్కి కనుక మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు హైదరాబాద్ అయితే మణికొండలో అందుబాటులో ఉంటారు. ఎవరైనా సరే మీరు డైరెక్ట్గా విజిట్ చేయాలి అనుకుంటే ఆఫీస్కి ఆ విధంగా సరే మీరు హైదరాబాద్ మణికొండ ఆఫీస్లో విజిట్ చేయొచ్చు. సో ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.